ఓం నమ శివాయ నమ. కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ వనదుర్గాయ నమ, జాయ్ కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఫిబ్రవరి మాసం ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది, తర్వాత వాళ్ళకి విద్య పరంగా ఎలాగుంది, వాళ్ళకి కళ్యాణ యోగము దగ్గరకు వచ్చి దూరం కావటం, మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకు వచ్చింది చేజారిపోవటం. మరి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా వరకు బాధపడుతూ కష్టాలు పడుకుంటూ బాధలు పడుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలగిపోయే రోజు దగ్గరికి వచ్చింది. మరి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక రిష్ట, అదృష్ట గడియ, నక్షత్ర గడియ, పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి, వాళ్ళ స్థితిగతుల్ని బట్టి, ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుందనేది నేను చెప్పబోతున్నాను. మీ బిఎల్ శ్రీనివాసరాజు, కోయదొర. ఓం నమ శివాయ నమ. వృశ్చిక రాశి 2026 ఫిబ్రవరి మాసం ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ దశ రావు కేతువ 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి మిమ్మల్ని. ఈ 2 గ్రహాలు ఘోషించిన దానివల్ల చేతికాటకు వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంది. ఎంత చదువు చదివినా కూడా ఆ చదువు తగ్గ ఉద్యోగ ఫలితం మీకు రాకోకుండా బ్రేక్ అయిపోతుంటుంది. కానీ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా అన్నం ఉడికేంత వరకు ఉంటాం, కానీ ఉడికిన తర్వాత ఆగం. ఎందుకంటే గబగబా అని పెట్టుకొని తినేస్తుంటాం. మరి అలాగ పెట్టుకునే ముందు అది ఆరకముందు మనం తినలేము కదా, అది కొంచెం ఆరాలి కదా. అదేవిధంగా మీరు పడ్డ కష్టాన్ని బట్టి చూసుకుంటే, మీరు పడ్డ విద్యను బట్టి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఆగుతారు. కానీ లాస్ట్ మూమెంట్లో మీరు కొన్ని తప్పుడడుగులు వేస్తుంటారు. ఎందువల్ల? మీరు అనుకున్నది ఒకటి అనుకుంటే ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంటారు. మీరు అప్పుడు వరకు ఆ చదివేంత వరకు మీరు ఒకటి అనుకుంటారు. ఆ చదువు అయిపోయి లాస్ట్ మూమెంట్లోకి వచ్చిన తర్వాత మైండ్ ఇంకో విధంగా వెళ్ళిపోతుంటుంది. అది కాదు, నాకు ఇదైతే నేను బాగుపడతాను అన్నట్టుగా మీరు టక్కున వేరే దాంట్లోకి జంప్ అయిపోతుంటారు. దానివల్ల చేతికాడకు వచ్చింది నోటికి అందకోకుండా పోవటం, డబ్బు నీ చేతిలో నిలబడుకోకుండా ఉండటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం మీకు ఏదో ఒక విధంగా బ్రేకు కావటం, ఇలాంటి సంఘటనలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ రాజయోగం అనేది రాబోతుంది. కొట్టారా అంటే కుంభస్థానాన్ని కొడతారు, అలాంటి రాజయోగం. అందువల్ల ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళందరికీ కొద్దిగా ఇలా బిడ్డల గురించి కానీ ఇలా కొడుకుల గురించి కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు, కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి వాళ్ళ విధానాన్ని బట్టి వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకోవాలి. వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకోకుండా నా కొడుకేలే, నా బిడ్డేలే, మా కోడలే, మా అల్లుడులే అన్నట్టుగా ఆలోచించినట్టుగా అయితే చాలా వరకు పెద్ద స్థాయిలో నిలబడి ఉన్న వాళ్ళు కూడా, పెద్ద కుబేరులు కూడా రోడ్డు మీదకి తెచ్చే జాతకం కనబడుతుంది. అది ఎందువల్ల? వాళ్ళ యోగాన్ని బట్టి, వీళ్ళ జాతకంలో కాదు, వీళ్ళ కొడుకులు బిడ్డల్లో ఉండాల్సిన కర్మ ఫలితాలను బట్టి అలా వస్తుంటాయి. కాబట్టి కొడుకులకు అంతంగాను వాళ్ళ రాతలను కనలేము కదా. అదేవిధంగా వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని కర్మ దోషాల వల్ల చేతికాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎదురు కావటం, ఇలాంటి ఒత్తిళ్ళ వల్ల మీకు మనసు డిస్టర్బెంట్ కావటం, ప్రశాంతమైన నిద్ర ఉండదు, ప్రశాంతమైన భోజనం ఉండదు. భోజనం ఉంటుంది కానీ తినాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉండదు. ప్రశాంతమైన నిద్ర లేని రోజులు ఎన్నో ఉంటాయి.
తినని రోజులు కూడా ఎన్నో ఉంటాయి. ఇలాంటి సంఘటనలు మీరు ఎన్నో విధానాలుగా మీరు బాధపడుతూ ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి మీ మీద. ఆ 3 గ్రహాలని మిమ్మల్ని బంధించేయాలి. ఆ 3 గ్రహాలని మీ మీద నుంచి బంధించి మీ కర్మదోషాలని శాంతం చేసుకునేట్టుకైతే మీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళందరికీ నరదిష్టి, నరగ్రహ, పీడగ్రహ ఇవన్నీ వెళ్ళిపోతాయి. లక్ష్మి నిలబడుతుంది, మనశ్శాంతిగా ఉంటుంది. లక్ష్మి కుదురు అనేది మీకు కావాలి. డబ్బు వస్తుంటుంది, ప్రతి ఒక్కరికి వస్తుంటుంది, కానీ ఆ డబ్బు నిలబడదు కదా. మరి ఆ డబ్బు నిలబడాలంటే దానికి తగ్గ మనం ప్రతిఫలాలు కొన్ని చేయాలి. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. అన్నీ కావాలంటే మనకు దక్కవు. అదేవిధంగా మరి మీ జాతక యోగాన్ని పట్టుకొని చూసుకుంటే త్రికార శుద్ధి అనేది మీకు కరెక్ట్గా లేదు. త్రికార అనగా మైండ్, మెమోరీ శక్తి. 10 నిమిషాలు బాగుంటారు, 15 నిమిషాల్లో మారిపోతుంటారు. అలాగా మీ మైండ్ బాగుండాలి, మీరు చేసే పనులు బాగుండాలి, మీరు చేసే ఉద్యోగాలు బాగుండాలంటే, మీ పేరు బలంలో ఉండాల్సిన గ్రహాలు వెళ్ళిపోవాలంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి, మీ కుటుంబాన్ని బట్టి మీకు ఏమేమి నడుస్తున్నాయి, ఏమేమి నడబోతున్నాయి అనేది కూడా చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.